ప్రేమని ధీరజ్ ఆస్తి కోసమే చేసుకున్నాడని, ఆమె నగలు నమ్ముకొని బతకడం కోసమే ఆమెని ప్రేమ పేరుతో మోసం చేశాడని నానా మాటలంటుంది భద్రావతి. దాంతో ప్రేమ అసలు మా పెళ్లి ఎలాంటి పరిస్థితిలో జరిగిందో తెలుసా అని నిజం చెప్పబోతుంది. దాంతో ధీరజ్ ప్రేమ లోపలికి పద అని నిజం చెప్పనీయకుండా ధీరజ్ ఆమె చేయి పట్టుకుంటాడు. ఆగు ధీరజ్, నన్ను చెప్పనీయు అని అంటుంది ప్రేమ. ఎందుకు అవసరం లేదు, వీళ్ళకి నీ మంచితనం తెలియదు, వీళ్ళకి నీ త్యాగాలు తెలియదు, వీళ్ళు నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన పోసుకోవాలి, కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, ఇక తట్టుకునే శక్తి నాకు లేదు, అందుకే వీళ్ళకి నువ్వు చేసిన త్యాగం ఏంటో చెప్పి తీరుతాను అని అంటుంది ప్రేమ. లోపలికి రమ్మని చెప్తుంటే అర్థం కావడం లేదా అని నోరు మూసుకొని పద అని అంటాడు ధీరజ్. అది కాదు అని ప్రేమ అంటుంటే చెప్తే వినిపించుకోవేంటి అని కోపడతాడు ధీరజ్. ఇంతలో వేదవతి ఇది ఇప్పుడు ఆ పెళ్లి విషయం బయట పెడితే నా పని నర్మద పని అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇంతలో ప్రేమ బ్యాగ్లో ఉన్న నగలను తీసి ప్రతిసారి మీ గొడవ అంతా ఈ నగల గురించే కదా, ఇవేం నాకు అవసరం లేదు అంటూ విసిరి కొడుతుంది ప్రేమ. నువ్వు లక్ష్మీదేవిలా కలకలాడుతూ ఉండాలని చేయించిన నగలే అవి, ఎవడో తాకట్టు పెట్టుకొని బతకడం కోసం కాదు. చేతగాని తండ్రి చేతగాని కొడుకులు అందరూ చవట దద్దమ్మలే, చీచీ అని చీకొట్టి వెళ్ళిపోతుంది భద్రావతి. ఇక రామరాజు అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రేమ విసిరేసిన ఆ నగల్ని తీసుకొని రేవతి ఇవి తీసుకొని లోపల పెట్టమ్మా అని అమూల్య చేతిలో పెడుతుంది. ఇక లోపలికి వచ్చిన తర్వాత రామరాజు సాంగ్ వేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో వేదవతి వచ్చి అంటే అన్నానని అంటారు కానీ నీకు నగల్ని తాకట్టు పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందే, ఎందుకు ఇలా పిచ్చి పని చేశావని ప్రేమని అడుగుతుంది వేదవతి. అత్తయ్య ధీరజ్ కోసం అని చెప్పింది కదా, తను చేసింది మంచి ఉద్దేశంతోనే, కాకపోతే ఇలా జరిగింది, ఇక వదిలేండి అత్తయ్య అని మధ్యలోకి దూరుతుంది నర్మద. తను చేసింది మంచి పనే కావచ్చు, ఆ మంచిని అర్థం చేసుకునే మనసు వాళ్ళకు లేదు కదా, చూసావు కదా వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడారో, మీ మామయ్యని అవమానించడానికి అవకాశం కోసం కాచుకొని కూర్చుంటారని తెలిసి కూడా ఇలా చేయడం ఏంటి అని అంటుంది వేదవతి. ఇక ధీరజ్ రామరాజు దగ్గరికి వెళ్ళి సారీ నాన్న, తనేదో తెలియక చేసింది అని అంటాడు. ఏంట్రా తెలియక చేసింది, మీరు అసలు నిజంగా భార్య భర్తలేనా, నీ భార్య ఏం చేయబోతుందో నీకు చెప్పదా, ఎవరి సొంత పెత్తనాలు వాళ్ళవేనా, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారా, మంచి చెడ్ల గురించి మూడు పిల్లలు మాట్లాడుకోరా, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేసేస్తారా, ఈ నగల విషయంలో నేను రోజంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాను, నా కుటుంబం మొత్తం స్టేషన్ దగ్గర పడిగాపులు కాసింది అని అంటాడు రామరాజు. అవును మామయ్య, చెప్పడం మర్చిపోయాను, నడి రోడ్డుపై మీ చొక్కా కూడా చింపేశారు అని గుర్తు చేస్తుంది శ్రీవల్లి. నువ్వు నోరు ముయ్యవే, ఇలాంటివి మాత్రం నీకు బాగా గుర్తుంటాయి అని అంటుంది వేదవతి. తను మాట్లాడిన దాంట్లో తప్పేముంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇంకా బుద్ధి రాకపోతే ఎలా, ఆ నగల విషయంలో అన్నిసార్లు గొడవ పడడం అవమానపడడం చూసిన తర్వాత కూడా ఇలాంటి బుద్ధి తక్కువ పని ఎవరైనా చేస్తారా, ఆ నగల్ని తాకట్టు పెట్టాలని అనుకుంటారా అని తిట్టేస్తూ ఉంటాడు రామరాజు. దాంతో ధీరజ్ మాటల్ని భరిస్తూ మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత ప్రేమ దగ్గరికి వెళ్ళి కోపంగా చూస్తాడు. దాంతో తిరుపతి, రే చిన్నల్లుడు, ప్రేమ ఎంత మంచిదో అంత అమాయకురాలు, ఏదో తెలియక చేసింది, నీ బాధని చూడలేక అలా చేసిందిరా, కోపం తెచ్చుకోకుండా అర్థం చేసుకోరా అని అంటాడు తిరుపతి. ప్లీజ్ రా చిన్నోడా అని వేదవతి అనేసరికి నువ్వు ఆగమ్మా అని చెయ్యి లేపి అమూల్య ఆ నగల్ని ఇలా ఇవ్వు అని అంటాడు. ఆ నగల్ని చూస్తూ నా కోసమే చేశావా అని అడుగుతాడు. అవునరా, కారు డౌన్ పేమెంట్ కట్టడానికి ఈరోజు లాస్ట్ డే కదా, మరో దారి లేక అలా చేశాను, ఒక భార్యగా నేను తప్ప ఎవరు చేస్తారా అని అంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ నిన్నుగా ప్రేమించానా అంటూ ప్రేమ మెల్లో ఆ నగల్ని అలంకరిస్తాడు. రామరాజు అలా చూస్తూ ఉండిపోతాడు. వేదవతి మొహం వెలిగిపోతూ ఉంటుంది. నగల్ని అలంకరించి ప్రేమ నుదిటిపైన ముద్దాడుతాడు ధీరజ్. అది చూసిన రామరాజు ఏమవుతుందిరా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ప్రేమను ముద్దాడిన ధీరజ్ ఇంకెప్పుడు వద్దన్న పనులు చేయకు, మనం సమస్యల్ని ఫేస్ చేసినా పర్లేదు, మన కారణంగా ఎవరి సమస్యలోకి పడకూడదు, మనం బాధపడినా పర్లేదు, మన కారణంగా ఎవరు బాధపడే పరిస్థితి తలదించుకునే పరిస్థితి రాకూడదు అని అంటాడు ధీరజ్. దాంతో ప్రేమ సరేనని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకోసారి ఇలా చేయొద్దని మీ తమ్ముడు భార్యతో ఎంత ప్రేమగా చెప్తున్నాడో చూసి నేర్చుకో అని సాగర్కి చురకలేస్తూ ఉంటుంది నర్మద. ధీరజ్ చూడు భార్యని ఎంత ముద్దుగా చూసుకుంటున్నాడో, తప్పు జరిగినా కూడా మా ఆయన మాత్రం నేను తప్పు చేస్తే తీసుకెళ్లి పుట్టింటి వదిలేసి వచ్చాడు అని కుళ్ళుకుంటూ ఉంటుంది శ్రీవల్లి. ఇక ప్రేమ వేదవతి దగ్గరికి వెళ్ళి అత్త, మీ అబ్బాయి స్థానంలో వేరే వాళ్ళు ఉంటే నన్ను మా పుట్టింట్లో వదిలేసి వచ్చేవాడు, కానీ మీ అబ్బాయి నన్ను అర్థం చేసుకున్నాడే తప్ప ఒక్క మాట కూడా అనలేదు, ఇది వీడి మంచితనం, ఇంత మంచోని పట్టుకుని ఆస్తి కోసం నన్ను ట్రాప్ చేశాడని, నగల కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడని నోటికొచ్చినట్లు వాగారు, తట్టుకోలేనంత బాధగా ఉంది. రే ధీరజ్, నేను ఎవరైనా ఒక్క మాట అంటే నువ్వు పడవు కదరా, నీ తప్పు లేకపోయినా నువ్వు అన్ని మాటలు ఎందుకు పడ్డావు, ఎందుకు తలదించుకున్నావు, మన పెళ్ళి ఎలా జరిగిందో దాని వెనుకున్న నిజాలేంటో చెప్పొచ్చు కదరా, గట్టిగా మాట్లాడొచ్చు కదా అని అంటుంది ప్రేమ. ఇంతలో వేదవతి మళ్ళీ ఆ పెళ్లి గురించి ఎందుకు, ఒక్కసారి
చెప్తే అర్థం కాదా అని అంటుంది. ఏంటత్తా అర్థమయ్యేది? మంచి చేసిన వాడిని పట్టుకొని మోసగాడు అని నిందలేస్తున్నారు. అందుకే నిజమేంటో తెలిస్తే పశ్చాత్తాపంతో నోరు మూసుకుంటారు అని అంటుంది ప్రేమ. ఇంతలో నర్మద వదిలేయ్ ప్రేమ అని అంటుంది. ఏంటక్కా వదిలేసేది? నేనింకా నోరు మూసుకొని కూర్చొని ఉంటే వాళ్ళు నా భర్తని నోటికొచ్చినట్లు మాట్లాడి దారుణంగా అవమానిస్తారు. అయినా ఈరోజు కాకపోతే రేపైనా నిజం తెలియాల్సిందే కదా! అందుకే ధీరజ్ నన్ను ఎలాంటి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడో ఇప్పుడే అందరికీ చెప్పేస్తాను అని అంటుంది ప్రేమ. ఇంతలో అటువైపు నుంచి వేదవతి, ఇటు నుంచి నర్మద వచ్చి ఆగు ప్రేమ అని ఆపేస్తారు. అసలు